సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత వారం రోజులుగా మాకు 30% వేతనాలు పెంచాల్సిందే అంటూ సినిమా కార్మికులు రోడ్డెక్కారు. వాళ్ళ డిమాండ్స్ మీద నిర్మాతలు ససేమిరా అంటున్నారు. ఇదిలా ఉంటే సినిమా యూనియన్లలో దందా నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది అనే సంచలన విషయాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. మామూలుగానే డబ్బు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ స్కామ్ కూడా జరుగుతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత డబ్బు ఎక్కడా ఉండదు. అందుకే అక్కడ దందాలు కూడా బాగానే జరుగుతున్నాయి అని కార్మికుల నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణ. కొందరు నిర్మాతలు కూడా దీనికి వంత పాడుతున్నారు. మరి ఇక్కడ అంతగా దందాలు జరిగే యూనియన్ ఏది? స్కామ్ జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఎక్కడుంది అనేది ఒకసారి డీటెయిల్గా పరిశీలిస్తే చాలా విషయాలు బయటికి వస్తాయి. 24 క్రాఫ్ట్స్లో 13 యూనియన్లు డైలీ వేజెస్ మీద పనిచేస్తారు. అంటే ఏ రోజు జీతాలు వాళ్లకు ఆ రోజు ఇచ్చేయాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు యూనియన్ సంఘాలకు సినిమా యూనిట్ ఇస్తుంది. కానీ యూనియన్ సంఘాలు మాత్రం కార్మికులకు వారం రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి వేతనాలు చెల్లిస్తారు. ఇప్పుడు వాళ్ళు పెడుతున్న ప్రధానమైన డిమాండ్ కూడా ఇదే. మాకు ఏ రోజు జీతాలు ఆ రోజు కావాలి అని. పైగా ఇచ్చే వేతనాలలో కూడా 10% కమిషన్ కట్ చేస్తారు. వీటి నుంచి ఒక మూలనిధి ఏర్పాటు చేస్తారు. కార్మికుల కోసం మూలనిధి ఏర్పాటు చేయడం వరకు ఓకే, కానీ ఒక ట్రెండ్ యూనియన్లు మాత్రం ఆ మూలనిధిలోంచి నిధులు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారనేది కార్మికుల ఆరోపణ. ఆ డబ్బుతోనే వాళ్ళు బిల్డింగులు కట్టారని ఆరోపిస్తున్నారు వాళ్ళు. అలా జరగకూడదంటే మా వేతనాలు మాకు డైలీ రావాలనేది వాళ్ళ డిమాండ్. జరుగుతున్న సమ్మెలో వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్లో ఏ రోజు వేతనం ఆ రోజే కావాలనేది మెయిన్. కానీ అలా చేస్తే యూనియన్లకు కమిషన్లు తినే ఆప్షన్ లేకుండా పోతోంది. మరి దానికి లోపల ఉన్న కొందరు కార్మిక లీడర్లు ఒప్పుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మెంబర్షిప్ కార్డుల విషయంలోనూ పెద్ద దందానే నడుస్తుందనేది మరో ఆరోపణ. కొత్త మెంబర్లకు కార్డులు ఇవ్వాలంటే చాలా రికమెండేషన్లు ఉండాలి. వాళ్లకు స్కిల్ ఉన్నా కానీ సిఫార్సులు ఉంటేనే కార్డులు వస్తాయి. ఆ వచ్చే కార్డులు కూడా అంత త్వరగా ఏం రావు. ఈ విషయంలోనే యూనియన్ నాయకుల మీద చాలామంది చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాతలు కూడా మెయిన్గా మాట్లాడేది దీని మీదే. మాకు స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి, కానీ కార్డు ఉన్న వాళ్ళు కాదు అనేది నిర్మాతలు అడుగుతున్నది. ప్రపంచ సినిమాతో పోటీపడి సినిమాలు తీసేటప్పుడు స్కిల్ లేకుండా మేమేం చేయాలంటున్నారు వాళ్ళు. విశ్వప్రసాద్, ఎస్కేఎన్, బన్నీవాస్ లాంటి నిర్మాతలు చాలామంది ఈ స్కిల్ లేని వర్కర్స్పై తమ ఒపీనియన్ చెప్పారు. ఈ దందా ఆగితే ఇండస్ట్రీకి స్కిల్ ఉన్న వాళ్ళు వస్తారనేది యూనియన్లకు నిర్మాతలు ఇచ్చే సలహా. మొత్తానికి యూనియన్ పేరుతో చాలా డబ్బులు వెనకేస్తున్నారు సంఘాల నాయకులు. దీని మీద కూడా మాట్లాడాలి అంటున్నారు నిర్మాతలు.